నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం 2 చక్కటి వంటకాలతో ముస్తాబైపోయి రెడీగా ఉందన్నమాట. యాక్చువల్గా ఒకప్పటి జనరేషన్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అంటే వాళ్ళ పిల్లలకు అది వంటలు తెగ నేర్పించేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే అంత అవకాశం కూడా యాక్చువల్లీ లేకుండా ఉందండి. ఈ బిజీ లైఫ్లో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో అసలు వాళ్ళకి వంట చేయడమే చాలా కష్టంగా ఉంది, ఇక నేర్పించడం మాట పక్కన. కానీ ఇటువంటి కార్యక్రమాలు వచ్చిన తర్వాత రకరకాల యూట్యూబ్లో బోల్డ్ అని ప్రోగ్రామ్స్ ఉంటాయి, బోల్డ్ అని వంటల లింక్స్ ఉంటాయి. కాబట్టి వంటలు నేర్చుకోవడం అనేది ఏ జనరేషన్కైనా ఈ మధ్యకాలం చాలా చాలా ఈజీగా అయిపోయింది. అది చాలా అప్రిషియేట్ చేసేటువంటి విషయమే. ఎందుకంటే జనరేషన్ మారే కొద్దీ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ వేలో అయిపోయినందుకు కూడా మనం అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా ఈ జనరేషన్ని. బట్ ఎస్, ఏదైనా కూడా మనకు పాతకాల పద్ధతులు, కొన్ని టిప్స్, కొన్ని అలవాట్లు అవన్నీ మాత్రం స్టాండర్డ్గా ఎప్పుడు గుర్తుండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఇప్పటి జనరేషన్కి పరంగా మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలంతే. మరి అందులో భాగంగా ఈ రోజు మన మొదటి వంట పేరు ఏంటో తెలుసా? చాలా చాలా స్పెషల్గా ఉండబోతుంది. అది మొలకెత్తిన ఉలవల రైత. సాధారణంగా ఉలవలతో రైత అనేది నేను ఇంతవరకు ఎప్పుడూ తినలేదు. నిన్ననే ట్రై చేశాను, చాలా బాగుంది. కాబట్టి మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఉలవల రైత? లేదు కదా. అందుకే చెప్పాను, ఒకప్పటి రూట్స్ని మర్చిపోకుండా ఇప్పటి కాలానికి తగ్గట్టుగా మనం మార్పులు చేర్పులు చేసుకుందామని చెప్పి. మొలకెత్తిన ఉలవల రైత తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మొలకెత్తిన ఉలవల రైత తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, మొలకెత్తిన ఉలవలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు. మొలకెత్తిన ఉలవల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి మొలకెత్తిన ఉలవలు. ఇది మామూలుగా మనకు బయట అవైలబుల్ గా దొరుకుతుంది. కాకపోతే మొలకెత్తేంత వరకు మనం ఒక బట్టలో పెట్టుకొని మనం మొలకెత్తిచ్చే వరకు వెయిట్ చేయొచ్చు అనమాట. దాంతో మనం రైతా తయారు చేసుకోబోతున్నాం. అయితే ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. బట్ చాలా మంది తినరు దాన్ని. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి విపరీతంగా ఇష్టం ఉంటుంది. బేసిక్గా ఉలవలు అనేవి ఏంటి అంటే మనకు ఒంట్లో ఒక వెచ్చదనాన్ని క్రియేట్ చేస్తాయి. అందరూ ఏమనుకుంటారంటే ఒంటికి హీట్ చేస్తుంది అనుకుంటారు. హీట్ కన్నా కూడా ముఖ్యంగా ఈ శీతాకాలంలో అంటే చలి బాగా వేస్తున్నప్పుడు, చలిగా ఉన్నప్పుడు ఉలవచారుతో రకరకాల ఫుడ్స్ ఉంటాయి కదా. ఉలవచారు బిర్యానీ అంటారు, చక్కగా ఉలవచారు క్రీమ్, అన్నం, అలా ఏదో రకరకాలు తింటూ ఉంటారు. అలా ఉలవలు ఏంటంటే ఒంటికి ఒక మంచి వెచ్చదనాన్ని ఇస్తాయి అన్నమాట. అలాగే ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా మందికి రుమాటిజం అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే మనకు కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటిని తగ్గించడానికి కూడా ఉలవలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. సో అంటే మీరు ఒకవేళ ఇటువంటి ఇబ్బందులతో బాధపడుతుంటే అయితే ఉలవలు అనేవి మీరు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉలవలు అంటే కేవలం ఉలవచారు మాత్రమే కాదండి, ఉలవలతో బోల్డ్ రకాల వంటలు చేసుకోవచ్చు. అంటే చాలా మందికి తెలియదు ఉలవలు అనగానే ఉలవచారు స్టాండర్డ్గా అది చాలా ఫేమస్ అయింది కాబట్టి అనుకుంటారు. కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, గర్భిణీ స్త్రీలకు చాలా చాలా మంచిది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఓవరాల్గా ఆరోగ్యానికి, ఓవరాల్ హెల్త్కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలా ఈరోజు మనకు ఉలవలు, అలాగే కీరా, టొమాటో ముక్కలు వీటన్నిటి కాంబినేషన్తో రైతా తయారు చేయబోతున్నాను నేను. మరి మొదలు పెట్టేద్దామా? అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాము. ఇది మనకు బేసిక్గా డైజెషన్కి కూడా చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అలాగే మనకు ఒంట్లో పురుగులు ఉంటాయి, ఒంట్లో అంటే కడుపులో పురుగులు ఉంటాయి. చిన్నపిల్లలకి ఎక్కువగా ఉంటాయి, పెద్దవాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే కదా మన కడుపు నొప్పులు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. అలా మనకు పురుగుల్ని చంపేయడానికి, ఓవరాల్ డైజెస్టివ్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉలవలు చాలా బాగా సహాయపడతాయి అన్నమాట. ఓకేనా. సో ఉలవలు ఏంటి అంటే ఈ రోజు వరకు మీరు ఎక్కువగా తీసుకుంటకపోతే కనుక ఖచ్చితంగా వారానికి అట్లీస్ట్ వన్స్, నేను అలా రోజు అని చెప్పను, వారానికి 3 రోజులు అని కూడా చెప్పను, వారానికి ఖచ్చితంగా 1 రోజు లేదా 8 రోజులకు 1 రోజు ఖచ్చితంగా ఉలవల్ని ఏదో ఒక రూపంలో తినే ప్రయత్నం చేసేయండి. అయితే ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం పోపుకు సంబంధించి 1-2 వేసేసుకుందాం. ఇది రైతా, దీనికి ఎక్కువ మనకు స్టవ్తో పని ఉండదు 100%. కాకపోతే ఉలవలు మాత్రం పచ్చిగా ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం ఖచ్చితంగా మనం వేయించుకోవాలి. ముందుగా ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇదేంటి అంటే కొంచెం కొత్తగా ఉంటుంది కదా, వినడానికి కొత్తదే, చాలా మంది ట్రై చేసి ఉండకపోవచ్చు కూడా.
ఇది నేర్చుకొని ఈసారి మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే మీరు ముందుగా ట్రై చేయండి. కొంతమంది ఏంటంటే గబుక్కుని బయట వాళ్ళ మీద ట్రై చేయరు. వాళ్ళు ముందు ట్రై చేసి వాళ్ళకి నచ్చితే, వాళ్ళు బాగా చేస్తున్నారు ఆ వంట అని తెలిస్తే అప్పుడు మనకి పక్క వాళ్ళ మీద ట్రై చేస్తారనమాట. మంచి విషయమే యాక్చువల్గా, ఎందుకంటే అన్ని బయట వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కాస్త ఇంగువ వేసి ఒక్కసారి ఫ్రై చేద్దాం. ఆ తర్వాత కాస్త కారం, రైతాకి సరిపడా కారం, పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద ఎక్కువ కారాలు వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇది ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత మొలకెత్తిన ఉలవలు వేసుకుందాం. ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. అంటే ఇది పెసర్ల లాగానే ఉంటాయండి. మొలకెత్తిన పెసర్లు ఎలా అయితే ఉంటాయో మొలకెత్తిన ఉలవలు కూడా అదేలాగానే ఉంటాయి, కాకపోతే నల్లగా ఉంటాయి, అవి గ్రీన్ కలర్లో ఉంటాయి అంతే. అంటే ఇది మనకు నల్ల ఉలవలు తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం కలర్ మనకు నల్లగా ఉంది. మామూలుగా పెసర్లు అయితే మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి. ఉలవలు 2 రకాలు ఉంటాయి, మళ్ళీ నల్ల ఉలవలు ఉంటాయి, తెల్ల ఉలవలు గోధుమ కలర్లో కూడా ఉంటాయి, కాబట్టి ఏ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇది ఒక్కసారి అలా వదిలేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈలోపు ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు రైతా అన్నాం కాబట్టి ఇంతవరకు మనం పెరుగు ఎందులో వేస్తాము, 100% మనము స్టవ్ మీద పెట్టి ప్యాన్లో వేయం కాబట్టి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఇది ఫ్రై అవుతూ ఉండగా ఒక బౌల్లోకి ముందుగా 1 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని ఒకసారి చక్కగా బీట్ చేసేసుకుందాం. అంటే కొంచెం మనకి అఫ్కోర్స్ ఇది మనకు నున్నటి పెరిగే, ఒక్కసారి ఏమైనా చిన్న లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు బేసిక్గా మనకు లేడీస్కి చాలా మందికి నెల అనేది కరెక్ట్గా రాకుండా ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఉలవలు అంటే ఒక రెగ్యులరైజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సైకిల్ని. ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ కూడా కలపాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు అంతే. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్నటువంటి పెరుగులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. మనం ఇందులో ఇంతవరకు ఏది ఉప్పు వేయలేదు, కేవలం పెరుగులో మాత్రమే వేస్తున్నాం. ఆ తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేసుకుందాం. ఇది మనకు ఫ్రై చేయట్లేదండి, కేవలం పచ్చిగానే వేస్తున్నాం అనమాట టొమాటో ముక్కలు. ఆ తర్వాత కీరా ముక్కలు కూడా వేసుకుందాం. ఇది కొంచెం తిక్కుగా కావాలంటే కొంచెం ఇలాగే తిక్కుగా ఉంచేయచ్చు, కొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కొంతమందికి రైతా ఇలా జారుగా ఉండాలి, కొంతమందికి తిక్కుగా ఉండాలన్నమాట, మీ ఇష్టం, అది చూసుకోండి. ఇక్కడ చూడండి చక్కగా ఈలోపు ఉలవలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇక ఈ స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇది చల్లారిన తర్వాత చక్కగా ఈ రైతాలోకి వేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. కొంతమందికి హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం పరగడుపున 1 గ్లాస్ పాలు, 1 పండు, 4 ఖర్జూరాలు తీసుకోవాలి. అలాగే సాయంత్రం పూట రాగి జావా 1 అరటిపండు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట తప్పకుండా పప్పు, ఆకుకూరలు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే పడుకునే ముందు కొన్ని పల్లీలు, దాంతో కలిపి బెల్లం ఇది తీసుకుంటూ ఉన్నట్టయితే ఒక 30 నుంచి 45 రోజుల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. లిస్ట్ పెద్దగా ఉందనుకోండి, తప్పకుండా ప్రయత్నించండి, సక్సెస్ ఉంటుంది. మనము చక్కగా ఉలవలు వేయించేసుకున్నాము, చక్కగా లైట్ కరకరలాడుతూ భలే ఉందన్నమాట, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇటువైపు ఏమో మనం పెరుగులో కాస్త ఉప్పు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా వేయించుకున్నటువంటి ఉలవలను ఈ పెరుగులోకి తీసేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో చక్కగా కారాలు, ఉప్పులు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా రెడీ అయినటువంటి రైతాను ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
పైన నుంచి కావాలంటే ఇలా చక్కగా ఉలవలు వేసేసుకోవచ్చు. మొలకెత్తిన ఉలవలు, పచ్చి ఉలవలు. ఇలా చాలా రుచికరమైన మొలకెత్తిన ఉలవల రైతా రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొలకెత్తిన ఉలవల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, మొలకెత్తిన ఉలవలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు. మొలకెత్తిన ఉలవల రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త ఇంగువ, కారం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మొలకెత్తిన ఉలవలు వేసి కలిపి కొద్దిసేపు వేయించుకోవాలి. అది పక్కన పెట్టి కాసేపు చల్లార్చుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసి అందులో కాస్త ఉప్పు వేసి టొమాటో ముక్కలు, కీరా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఉలవల మిశ్రమాన్ని ఈ పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మొలకెత్తిన ఉలవల రైతా రెడీ. చూసారు కదా మొలకెత్తిన ఉలవల రైతా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. ఒక మంచి మసాలా కూరలో పెరుగేసి కలుపుకొని తింటున్నట్టుగా ఉంది నిజంగా. అంటే మనం ఇందులో అన్ని చక్కగా అన్ని వేసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, ఆవాలు, కారం ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. ఆ రుచి, పెరుగు కమ్మదనము, టొమాటో లైట్ పులుపు చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి అండి. ఖచ్చితంగా మీకు అందరూ 100 మార్క్స్ ఇస్తారు. ఇక మనం రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటో తెలుసా? మామిడికాయ పెసరపప్పు పచ్చడి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మామిడికాయ తురుము 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం మామిడికాయని తురుముకొని పక్కన పెట్టుకున్నాం, రెడీగా ఉంది. పెసరపప్పును మాత్రం మామూలుగా ఇంతవరకు ఏం వేయించలేదండి, అలాగే ఉంది. దాన్ని ఇప్పుడు మనం వేయించుకోవాలన్నమాట. అయితే మామిడికాయ, ఇక మామిడికాయ గురించి చెప్పాలి అంటే ఏముందండి, చూడగానే నోరు ఊరుతుంది. అబ్బా, మామిడికాయ ముక్క తింటే ఎంత బాగుంటుంది, మామిడికాయ ఆవకాయ తింటే ఎంత బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే మామిడికాయలో అసలు అంటే వైటమిన్ సి చాలా అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వైటమిన్ సి ఎక్కువగా ఉంది కాబట్టి. అంటే పులుపుగా ఉన్నవి ఏవైనా సరే స్కిన్కి, హెయిర్కి, కంటికి చాలా మంచిగా మేలు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది తెలుసా. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, గుండెలోని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇక జీర్ణ విషయానికి వస్తే కూడా డైజెషన్లో బెస్ట్. అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, హాయిగా డైజెషన్ చాలా చాలా బాగా అవుతుంది. అందుకే చాలా మంది మామిడికాయ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు కదా, జ్యూస్ తాగుతూ ఉంటారు ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లాగా పనిచేస్తుంది అనమాట అది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇలా మనకు మామిడికాయలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. రుచికరమైనది, బోల్డ్ రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు దాంతో. అలాగే ఇప్పుడు పెసరపప్పు అంటే మామూలుగా కందిపప్పులో కొంచెం గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. పెసరపప్పుతో మనకి కంపేర్ చేసుకుంటే, కందిపప్పుతో కంపేర్ చేసుకుంటే గ్యాస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు పెట్టేటప్పుడు పెసరపప్పుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అవునా? మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుని ఈ పెసరపప్పు ఏదైతే ఉందో, ఇది మామూలుగా నార్మల్ పచ్చి పెసరపప్పు, దాన్ని ఒకసారి నూనె లేకుండా వేయించేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. అంటే మనకు కొంచెం అది ఆ పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలన్నమాట. సాధారణంగా పిల్లలకు ఉగ్గు చేసేటప్పుడు పెసరపప్పు వేయించుకుంటాం కదా, అది గుర్తొచ్చింది. అలాగే మామిడికాయను మనము అంటే తరచూ తినడం వల్ల మన బరువు కూడా చాలా వరకు తగ్గుతుంది తెలుసు. ఎందుకంటే డీటాక్స్ లాగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలం మన అదృష్టం ఏంటి అంటే మామిడికాయ అనేది ప్రతి సీజన్లో దొరుకుతుంది. ఒకప్పుడు అంటే
సమ్మర్ కోసం ఎదురు చూసేవాళ్ళం, మామిడికాయ దొరుకుతుంది, మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు అది ఇది అని. కానీ ఇప్పుడు ఏంటి అంటే మామిడికాయ ప్రతి సంవత్సరం పొడుగునా దొరుకుతుంది కాబట్టి మనకు అమ్మో ఇప్పుడు అయిపోతే మళ్ళీ చేసుకోలేమేమో అన్న టెన్షన్ అయితే ఏం లేదు కదండి. ఎప్పుడు మామిడికాయతో ఏదైనా తినాలనిపించినా కూడా టక్కున వెళ్ళడం కొనేసుకోవడం, కొంచెం పెద్ద సూపర్ మార్కెట్స్లో. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కదా. అయితే దీంట్లోనే మనం ఎండుమిరపకాయలు కాస్త జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఎందుకంటే మనం దీన్ని పొడిగా తయారు చేసుకోబోతున్నాం అనమాట. చెప్తాను. ముందుగా పెసరపప్పు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. 3 కూడా డ్రై రోస్ట్ చేస్తున్నామండి, మనం ఏమీ ఆయిల్ ఏం వేయట్లేదు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా 3 వేయించేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేయించుకున్న పెసరపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అయితే ఒకవైపు మనకు చక్కగా మామిడికాయ తురుము రెడీగా ఉంది, మరోవైపు పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం చక్కగా మిక్సీ పట్టుకొని ఒక పచ్చడి మనం ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా రుబ్బుకోవాలన్నమాట. సో ముందుగా ఇది పొడి చేసుకున్న తర్వాత చివరిగా ఇది వేసి ఒక్కసారి ఒక తిప్పితే చాలన్నమాట. చక్కగా మనకి మెత్తగా అయిపోతుంది. ఆ పని చేసుకొని వస్తానండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చెప్తాను. చూసారా, ఇలా చక్కగా పెసరపప్పు అలాగే పీల్ చేసిన మామిడికాయ ఇవన్నిటిని కూడా చక్కగా నేను రుబ్బుకొని తెచ్చేసాను. ఇది పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక పోపు వేసేసుకోవచ్చు. ఇక్కడి నుంచి చాలా సింపులేనండి. అయితే పచ్చళ్ళు ఎన్ని రకాల పచ్చళ్ళు కదండి అసలు. మామిడికాయతోనే బోల్డ్ రకాలు, కొబ్బరి మామిడికాయని, పెసరపప్పు మామిడికాయని, ఇది కూడా చూసారా. ఇది చాలా సింపుల్గా చేసుకునేటువంటిది అనమాట. దాన్ని నానబెట్టి అదంతా ఉడికించాల్సిన అవసరమే లేదు. అయితే ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం పోపు కోసం. ఆ తర్వాత ముందుగా కాస్త ఆవాలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, కొంచెం ఇంగువ, ఈ 3 ఒక్కసారి వేయించేస్తాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకుందాం. అది మీరు రుబ్బుకునేటప్పుడు పచ్చళ్ళలో అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పోపులో వేసుకున్నా కూడా సరిపోతుంది. అసలు వద్దు మాకు బెల్లం రుచే అక్కర్లేదు అంటే వదిలేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మామిడికాయ కదండి, మామిడికాయ కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఒక చిరు బెల్లం ముక్క తగిలితే బాగుంటుంది. బట్ కొంతమందికి నిజంగానే ఇష్టం ఉండదండి. అంటే ఆ మామిడికాయలో ఆ పులుపు రుచి అలాగే ఉండాలని కోరుకుంటారు. పోపు రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో మామిడికాయది, ఆ మామిడికాయ మిశ్రమాన్ని చక్కగా ఇందులో వేసేసుకుందాం. పోపులో ఒక్కసారి కలిపేసుకుంటే మనకు ఆ చిరు పచ్చిదనం ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోయి చక్కగా అసలు పోపు మన పచ్చడి 2 మిక్స్ అయ్యి అద్భుతమైన రుచిని తీసుకొస్తాయి. ఇది ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఓకే, ఇది ఇలా వదిలేద్దామండి. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఏంటంటే మనకు చక్కగా రుచికరంగా అవుతుంది. ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే కూడా పోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. పప్పు త్వరగా ఉడకాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఉడికించేటువంటి పాత్రలో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి ఉడికించినట్టయితే పప్పు చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే ఒకసారి ట్రై చేయండి. మనం పోపులో పెసరపప్పు, మామిడికాయ మిశ్రమం వేసేసాము. చివరిగా కాస్త ఉప్పు వేసేసుకుందాము, అలాగే కొంచెం కొత్తిమీర. ఒకసారి కలిపేసుకుందాం. ఇది చక్కగా ఒక వారం రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. బట్ ఏ పచ్చడైనా కూడా ఒక 3 రోజుల మించి చేసుకోకుండా ఉంటేనే బెటర్. ఇటువంటివి అంటే ఫ్రెష్నెస్ పోతాయి, ఉంటుంది తినచ్చు, కాకపోతే మనం ఎప్పుడూ కూడా ఫ్రెష్గా తింటేనే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి
ఒక 2-3 రోజులు పరిమితి చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏదైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు అలా ఒక 4-5 రోజులు నిలవ ఉండాలంటే కూడా ఉంటుందన్నమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఒక బౌల్లోకి తీసేసుకుంటా. చక్కగా రోటి పచ్చడి లాగా అసలు ఎంత బాగా అయిందో. పెసరపప్పు కదండి, అందుకే ఇలా ముద్దలాగా అయిందనమాట. అంటే మీకు మామూలుగా నీరు అనేది కనిపించదు పప్పు కాబట్టి. ఇలా చక్కగా కారం కారంగా వేడివేడిగా కమ్మగా మామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మామిడికాయ తురుము 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పెసరపప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. దాంతో పాటు మామిడికాయ మిశ్రమాన్ని కూడా వేసి కలిపి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, కాస్త ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర, కరివేపాకు, కాస్త బెల్లం వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా వేయించుకొని పెట్టుకున్న పెసరపప్పు, మామిడికాయ మిశ్రమాన్ని కూడా కలిపి తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ. చూసారు కదా మామిడికాయ పెసరపప్పు పచ్చడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. పులుపు ఎక్కువ తెలుస్తుంది నాకు, అంటే కొంచెం కారం తక్కువ పడింది అని అర్థం అనమాట. ఎందుకంటే పులుపు పదార్థాలకి ఖచ్చితంగా బాగా పడాలి, కారము ఉప్పు అనేది బాగా పడాలి. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది కదా, ఇంకొంచెం కారం పడ్డది ఇంకా బాగుండేది. అబ్బా భలే ఉందండి. ఇది ఇలా తినడం కన్నా కూడా చక్కగా వేడివేడి అన్నంలో తింటే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈసారి పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు మీ ఇంట్లో మామిడికాయ ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఓకే, చూసారు కదా ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నేర్చేసుకోండి, 10 మందికి నేర్పించేసేయండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.